హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో గీ రైస్తో పాటుగా టేస్టీగా ఉండే చికెన్ కుర్మా రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో నేను చూపించిపోయే చికెన్ కర్రీ అనేది మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా దీనికి ప్రత్యేకంగా ఒక మసాలా ఉంటుందన్నమాట. సో ఆ మసాలాతో నేను చెప్పినట్టుగా చేస్తే ఈ చికెన్ కర్రీ అనేది గ్రేవీగా చారుగా వస్తుందండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీని రైస్తో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, బిర్యానీలోకైనా లేదా దోశ, వడ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ గీ రైస్ విత్ చికెన్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ గీ రైస్ కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 గ్లాస్ దాకా బాస్మతి రైస్ని వేసుకోండి. శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. అలాగే చికెన్ కుర్మా చేసుకోవడానికి బౌల్ తీసుకుని అందులో 1/2 కేజీ దాకా శుభ్రం చేసుకున్న చికెన్ని వేయండి. ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని వీటన్నిటిని కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. ఫస్ట్ మనం గీ రైస్ ప్రిపరేషన్ చూద్దామండి. ఫస్ట్ దీనికోసం మనం వాటర్ని మరగపెట్టుకోవాలన్నమాట, ఎసరు కోసం. సో దానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 లేదా 2.5 గ్లాస్ దాకా వాటర్ని వేసుకుని మరిగించుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు ఇంకొక బర్నర్ మీద మందంగా ఉండే కడాయిని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఒక 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం బ్రౌన్ ఆనియన్స్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా నెయ్యి వేయండి. ఇప్పుడు ఈ నేతిలో జీడిపప్పుని వేయించుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు వేసి దోరగా ఫ్రై చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలుక్కాయ, అనాస పువ్వు, అలాగే కొద్దిగా జాపత్రి కూడా వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని చీల్చుకుని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి దోరగా ఫ్రై చేయండి. ఇందులోని 1 టీ స్పూన్ దాకా సోంపుని కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. సోంపు గనక మీకు ఇష్టం లేదు అనుకుంటే, ఆ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసుకుని వేసుకోండి. ఈ బియ్యాన్ని నేతిలో కొద్దిసేపు రోస్ట్ చేయండి. 1 నిమిషం పాటు ఈ నేతిలో రోస్ట్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టి మరిగిస్తున్న నీళ్ళని ఇందులోకి వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా పిండేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ రైస్ అనేది కొంచెం దగ్గరికి ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ అనేది కొద్దిగా ఉడికిన తర్వాత ఒకసారి గరిటెతో కలపండి. కలుపుకున్న తర్వాత పైన కొద్దిగా నెయ్యి, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని, అలాగే జీడిపప్పు పలుకుల్ని కూడా పైన ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు మూతని గట్టిగా పెట్టేసేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి రైస్ అనేది నిదానంగా పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసేసుకోండి. సో గీ రైస్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ కుర్మాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ కుర్మా చేసుకోవడానికి ఫస్ట్ మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికి మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ దాకా గసగసాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసేసి వీటన్నిటిని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసేసి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ లాగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. సో ఈ మసాలా పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయిని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేసి కొంచెం ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి,
సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు ఒక 1/3 కప్పు దాకా వేసుకుని ఈ ఉల్లి ముక్కలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాని కూడా వేసి టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయి నూనె సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. సో ఇలా నూనె అనేది వదులుతున్నప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసేయండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకోండి. అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ని ఉడకనివ్వండి. చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. నూనెలో మసాలా పేస్ట్ అనేది కొంచెం వేగాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మసాలా పేస్ట్ని చక్కగా కదుపుతూ వేయించండి. మాడిపోకుండా, అడుగు పట్టిపోకుండా చూసుకోండి. ఇలా గ్రేవీలోంచి నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి. 1/4 కప్పు నుంచి 1 కప్పు దాకా నీళ్లు వేసుకోవచ్చండి. నీళ్లు వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని అంతా కూడా కలిపేసేసి మూత పెట్టి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే చికెన్ కుర్మా రెడీ అయిపోతుంది. ఇలా గ్రేవీగా చారుగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ కడాయిని పక్కకు దించుకోండి. చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కుర్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం గీ రైస్ని కూడా చూద్దాం. రైస్ అనేది పొడిగా చక్కగా ఉడికిపోయింది. ఈ గీ రైస్తో చికెన్ కుర్మాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ గీ రైస్ని అలాగే చికెన్ కుర్మాని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.